ఆంధ్రజ్యోతి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ఇంటిపై మహిళల దాడి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలే కారణం, ఆమె వల్ల ఆమె భర్త వేమిరెడ్డికి ప్రాణహాని ఉందన్న ప్రసన్న, ఆయన నిద్రలోనే లేపేస్తారని వ్యాఖ్య, ఆగ్రహంతో మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిన మహిళలను పెట్టాడు హెడ్డింగ్. మహిళా ఎమ్మెల్యేలపై మురికి వ్యాఖ్యలు, ప్రశాంత్ రెడ్డిపై బూతులతో రెచ్చిపోయిన వైకాపా నేత ప్రసన్న కుమార్ రెడ్డి, ఆ తర్వాత ఆయన ఇంటిపై దాడి. బూతులంట అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా ఈ బూతులే. తెలుగుదేశం వాళ్ళు ఎన్ని బూతులు తిట్టినా అది మాత్రం నా బూతు నా భవిష్యత్తు. ఈ రోతనాడు నీచపనాడు అలియాస్ ఈనాడికి అంటే అవతల వాళ్ళు ఏం మాట్లాడారని తెలియదు, వాళ్ళకి వీళ్ళేం కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాయరు. అవతల ఈ వ్యాఖ్యలు చేసింది, దానికి ఈయన ఇలా రియాక్ట్ అయ్యాడు. కానీ దాని తర్వాత వీళ్ళు వచ్చి దాడి చేశారు. దాడి చేయడం తప్పు, దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని ఎక్కడ వీళ్ళు రాయరు. ఎందుకంటే నిజంగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది నల్లపరెడ్డి గారి కుటుంబం. వాళ్ళ ఫాదర్ 3 సార్లు, ఈయన 6 సార్లు. ఏదైతే కోవూరుకి ఎమ్మెల్యేగా వాళ్ళు అక్కడ ఆ ప్రాతినిధ్యం వహించారు నెల్లూరు జిల్లాలో 9 సార్లు ఆ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తే ఆ ఇంటి మీద దాడి. నెల్లూరులో ఇప్పుడు ఈ సంస్కృతి లేదు. నెల్లూరుకు కూడా రెడ్ బుక్ సంస్కృతిని తీసుకొని వచ్చి ఏ విధంగా దాడులు చేస్తున్నారో ఒకసారి చూడండి. ప్రశాంతమైనటువంటి నెల్లూరు, ముఖ్యమంత్రులు అందించినటువంటి నెల్లూరు, రాజకీయ ఉద్దండులు అందించినటువంటి నెల్లూరు జిల్లాలో ఈ నారా లోకేష్ వచ్చిన తర్వాత ఏ విధంగా అక్కడ రాజకీయాలు పొల్యూట్ అయిపోయినాయో, ఏ విధంగా దాడులు చేస్తా ఉన్నారో, ఎటువంటి విశ్వ సంస్కృతికి తెరలేపారో, ఆయన ఇంట్లో లేని సమయంలో వచ్చి మొత్తం దాడి. అంటే అసలు ఆయనే ఉంటాడు, ఆయన మీద హత్యాయత్నం చేయడానికి వచ్చారనేది ఒక వాదన. ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలి. ఎవరైతే చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, దాని వెనక ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. సో అది రాయాలి. మీకు దమ్ముంటే పత్రికగా మీరు కడుపుకు అన్నం తింటే అలాంటి వార్త రాయాలి. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం తప్పు, ఆయన ఏమన్నా వ్యాఖ్యలు చేస్తే దాని మీద నిజంగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, దానికి నోటీస్ ఇచ్చి ఆయన పిలిచి విచారణ చేయొచ్చు. అది కదా రాయాల్సింది వార్త. మురికి వ్యాఖ్యలు అంట. మీరు మీ మురికి పత్రికలు కంటే అన్ని మీకు మురికి వ్యాఖ్యలే. అవతలాడు మురుగుదొడ్లు పక్కన ఉన్న మురుగుదొడ్లు లోపల మీ టాయిలెట్ పేపర్లు కదా. సో మీకు అన్ని మురికి వార్తలానే ఉంటాయి, మరి మురికి వ్యాఖ్యలానే ఉంటాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడినా టాయిలెట్లో కూర్చొని వింటా ఉంటావు కదా కిరణ్ నువ్వు. ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది, పబ్లిక్ గానే పేకాట, మందు విందులతో చోదగాళ్ల జోరు, రేపల్లిలోని చిన్న గ్రామం వెలమవారిపాలెం, రెవెన్యూ మంత్రి ఇలాకాలో బరితెగింపు, 6 బయటే షెడ్లు వేసి రాత్రంతా జోదం, నాన్ వెజ్ వంటకాలు, తాగినంత మద్యం, 5 స్టార్ హోటళ్లకు మించిన విలాసం, జోద గృహాలకు తెలంగాణ నుంచి రాక, 40 మంది సొంత బలగంతో కాపల, పోలీసులు ప్రేక్షక పాత్ర, దీంతో మరింత జోష్. అదే డార్లింగ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ డార్లింగ్ మంత్రి అని మీకు తెలుసు కదా. ఇదే ఆంధ్రజ్యోతి అంతకుముందు రాసింది సెటిల్మెంట్లు. ఇప్పుడేమో పబ్లిక్ గానే పేకాట. అప్పుడు ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏడవాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా జరిగిందంట, అది కూడా ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పి గ్రామస్తులు చెప్పారంట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెవులు. మందు విందులతో జోదగాల జోరు, వెలమవారిపాలెం ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం చిన్న గ్రామం. ఇప్పుడు ఊరి పేరు తెలుగునాట మారుమవుతుంది. మంచిగా అయితే పర్వాలేదు కానీ మొత్తం రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ఈ ఊరే ఓ పేకాట క్లబ్గా మారిపోయింది. నాన్ వెజ్ వంటకాలతో విందు, తాగిన వాళ్ళకు తాగినంత మందు అందిస్తూ జోదలను 5 స్టార్ హోటళ్లకు మించిన సౌకర్యాలతో ఉత్సాహపరుస్తున్నారు. పేకాట రాయల చేతిలోనే పేకాటలతో కోట్లు కొల్లగొడుతున్నారు. సాయంత్రం 5 గంటలు దాటినట్టు ఆ గ్రామంలో సందడి మొదలవుతుంది. 6 బయటే పెద్ద పెద్ద షెడ్లు వేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ పేకాటానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పేకాట రాయలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చుట్టూ బౌన్సర్లు పెట్టి నిరంతరం కాపలా కాస్తుంటారు. ఒక్కో కాపలాదానికి రోజుకు 12 చొప్పున బత్యం చెల్లిస్తూ షెడ్లు చుట్టూ పటిష్టమైన రక్షణ వలయాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు ఆ వైపు కన్నెత్తి కూడా దొట్టలేదు. దీంతో జోదలు పబ్లిక్ గానే ఆడుతున్నారు. ఒకవేళ తనిఖీలు చేసినా ఉత్తుత్తి తనిఖీలే తప్ప అసలు నిర్వాహకులను ఆటగాళ్లను మాత్రం టచ్ చేయడం లేని ఆరోపణలు బలంగా అనిపిస్తున్నాయి. కాయిన్ల సిస్టమ్ భీమరానికి చెందిన వ్యక్తి వెలమవారిపాలెన్ని పేకాట అడ్డాగా మార్చినట్టు చెబుతున్నారు. ప్రతిరోజు కోట్లలో నగదు చేతులు మారుతున్నట్లు అంచనా. పేకాట ఆడేవారు 5,000, 10,000, 20,000 విలువ చేసే కాయిన్లు కొనుగోలు చేసి వాటితో తమకు నచ్చిన విధంగా జోదం ఆడుకోవచ్చు. క్షణాల్లో తలరాత్రి మార్చేసే కోత మొక్క ఇక్కడ బాగా ఫేమస్. సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారుజామున జోదం సాగిస్తున్నారు. రాత్రంట పేకాట జరుగుతున్న పోలీసులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడలేదంటూ స్థానికులు వాపోతున్నారు. ఇలా ఈ కాయిన్ల సిస్టము అప్పుడు ఏదైతే నార్మల్ పేకాట మీకు గుర్తే ఉంటుంది, గుడివాడలో ఇలాంటి నార్మల్ పేకాట నడిస్తే క్యాసినో అని చెప్పి రాశారు. ఇది కాయిన్లు ఇట్లా పెట్టారని. మరి ఇప్పుడు కూడా మీరు పబ్లిక్ గానే క్యాసినో అని రాయాలి, పేకాట కాదు. పబ్లిక్ గానే క్యాసినో ఆటలు ఆడుతున్నారు, కాయిన్ సిస్టంలో పెట్టారంటేనే క్యాసినో ఆట. మరి ఇది రాయాలి కదా. 2 మరి రెవెన్యూ మంత్రి నియోజకవర్గంలో జరుగుతుంటే రెవెన్యూ మంత్రికి సంబంధం లేకుండా ఉండదు, కోట్లాది రూపాయలు చేతులు మారకుండా ఉండదు. మరి దీని మీద యాక్షన్ తీసుకొని ఆయన రాజీనామా చేసేదాకా నిజంగా మీది బూతు పత్రిక కాకపోతే అతని చేత రాజీనామా కోరతారా? ఏం లేదు. వాళ్ళు వార్త రాశారు కదా, రేపు డార్లింగ్ మంత్రి వెళ్ళి మళ్ళీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఆమ్యామ్యాలు సమర్పించగానే మళ్ళీ ఈ వార్త ఉండదు.
ఎందుకంటే నిన్నగా మన మంత్రి గురించి 2 రోజులు రాశారు, వాళ్ళు 3వ రోజు ఆ వార్త లేదు. ఎందుకంటే ఆమె అమ్మాయి అయిపోయి ఉంటుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒకటైతే నిజం ఒప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి అనేది వాస్తవం. పేకాట, గుండాట, జోద క్రీడలకి నిలయంగా ఆంధ్రప్రదేశ్ మారింది. ఈ సంవత్సర కాలంలో ప్రజల జేబులను గొల్ల చేస్తూ జోదానికి అలవాటు పడేలాగా చేశారు ఈ కూటమి ప్రభుత్వం అనేదైతే వాస్తవం. అంతవరకైతే ఒప్పుకున్నందుకు సంతోషం.